పేద విద్యార్థుల కడుపులు నింపేవారు తమ కడుపులను ఎండబెట్టుకుంటున్నారు. తమ గోడు వినాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారి మొరను ఆలకించేవారే కరువయ్యారు. వారే మధ్యాహ్న భోజన కార్మికులు. వారి ఇబ్బందులపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలలు 1213 ఉన్నాయి. ఇందులో 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులు సుమారు 35,000 మంది ఉండగా 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 38,000 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని పని దినాలలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనాన్ని వండిపెట్టే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేయడానికి 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹6.19, 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹9.29 ప్రభుత్వం అందజేస్తుంది. ఈ అరకొర డబ్బులతోనే ఎన్నో ఏళ్లుగా వారు సకాలానికి వంట చేసి విద్యార్థుల కడుపులు నింపుతున్నారు. విద్యార్థులకు వంట చేసి పెట్టినందుకు ఒక్కో కార్మికురాలికి రాష్ట్ర ప్రభుత్వం 2,000, కేంద్ర ప్రభుత్వం 1,000 చొప్పున మొత్తం ₹3,000 చెల్లిస్తారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ఇచ్చే డబ్బులను ప్రభుత్వాలు సకాలంలో విడుదల చేయకపోవడంతో కార్మికులే అప్పు చేసి సరుకులు కొనుగోలు చేసి విద్యార్థుల కడుపులు నింపుతున్నారు. వారికిచ్చే అరకొర వేతనాలు కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం భోజనంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక కోడిగుడ్డును కూడా అందజేస్తారు. ఈ కోడిగుడ్ల డబ్బులను గత 8 నెలల నుండి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సరుకుల బిల్లులు వస్తే వేతనాలు రాక, వేతనాలు వస్తే సరుకుల బిల్లులు రాక నిత్యం ఏదో ఒక సమస్యతో మధ్యాహ్న భోజన కార్మికులు అవస్థలు పడుతూనే ఉన్నారు. దీనిపై ప్రభుత్వాలకు వారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. తమకు ఇచ్చే అరకొర వేతనాలే సకాలంలో ఇవ్వకపోగా సరుకులు కూడా సకాలంలో విడుదల చేయకపోతే మధ్యాహ్న భోజనాన్ని ఎలా అందించాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న మాదిరిగా సరుకులను ప్రభుత్వమే సరఫరా చేసి వేతనాలను పెంచి ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులమండి మేము గత 24 సంవత్సరాల నుంచి మేము చేసి మా కళ్ళు పోయేటట్టు మేము ఆరోగ్య పరిస్థితిలో కూడా మేము చేసే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్న మనం పట్టించుకుంటుందోమని నెలకు తగిన జీతం ఇచ్చి మాకు 5వ తారీఖు వరకు మా జీతాలు వేసి ఇప్పుడు 8 నెలల నుంచి గుడ్ల బిల్లు లేదు. గుడ్ల బిల్లు వస్తేనేమో పిల్లల బిల్లు లేదు. పిల్లల బిల్లు వస్తే మా జీతాలు లేవు. ఒక ఆయన ₹1,000 వేస్తా అంటాడు, ఒక ఆయన 2,000 వేస్తా అంటాడు. మరి మేము అడక తినే పరిస్థితి ఉందండి. అడక తినేటట్టు చేసేటప్పుడు ఇక వాళ్ళకి అడుకొచ్చి పెడుతున్నాం సార్. మరి మేము పిల్లలకు కూడా మేము అడుకొచ్చి పెట్టినట్టే కదా. 3-4 నెలలకు బిల్లులు రాకుండా మేము ఎన్ని బాధలు పడుకుంటూ చేస్తున్నామో మరి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుందో, అంగన్వాడీకి ఎట్లా సౌకర్యం చేస్తారో మాకు కూడా అట్లనే సౌకర్యం చేయాలి. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మాకు కూడా అట్లనే బెనిఫిట్ తోటి ఉండాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇప్పుడు 8 నెలల బిల్లులు రావాలండి. 8 నెలల బిల్లులు రావాలి. కోడిగుడ్లు వస్తాయి, ఈ మినిమం బిల్లు వస్తలేదు, జీతాలు వస్తాయి, అవి వస్తలేవు, ఏ వస్తలేవు. ఎస్సీ అంటారు, బీసీ అంటారు, మైనార్టీ అంటారు. మరి ఇవన్నీ చూసేసరికి మా పాతాళంలో పోతున్నాయి మా బిల్లులు. ఆ ఎస్సీ ఆయన వచ్చి ఎస్సీ ఆయన చేస్తాడు, ఆ బిల్లులు మేము చేయమంటాడు. మైనార్టీ ఆయన వచ్చి మైనార్టీ వాళ్ళు చేస్తారు అంటాడు. అందరిని ఒక కాడ పెట్టి ఇంత బిల్లు వస్తుంది అనేటట్టు మాకు అర్థం కావాలి కదా. అది అర్థమయ్యే పరిస్థితే లేదండి. మరి ఏ బిల్లు వచ్చింది అనుకోవాలి, ఎంతమంది పెడుతున్నాం అనుకోవాలి, ఏంది తినే పరిస్థితి ఏంది. మేము కన్నా బాధలు పడుకుంటా తెచ్చి పెడుతున్నాము. పుస్తెల తాళ్ళు గుదబెట్టి తెస్తున్నాము. స్ట్రైక్ చేస్తున్నాము, బంద్ చేయకుండా పిల్లలు కొంటి పెట్టమంటారు. స్ట్రైక్ చేస్తున్నాము, ఈ బాధ ఎక్కడ బాధలు పడాలండి మేము. దయచేసి మాకు మధ్యాహ్నం భోజనం బిల్లులు సరిగ్గా 5వ తారీఖు వరకు బిల్లులు వచ్చేటట్టు చూడండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ మాకు సంబంధం లేదు. మధ్యాహ్నం బిల్లు ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి మాకు బిల్లు పడేటట్టు చేయండి. దయచేసి మా గురించి ఆలోచించండి. అంగన్వాడీలకు ఎట్లా ఆలోచిస్తుర్రో మాకు కూడా అట్లా ఆలోచించండి. మాకు కూడా ఒకటి పెట్టండి. బియ్యం ఇస్తే ఇస్తలేరు, ఇస్తలేరు అన్నట్టు కాకుండా బియ్యం వాళ్ళకి ఎట్లా ఇస్తుర్రు, గుడ్లు ఎట్లా ఇస్తుర్రు, అన్ని నూనెతో శుద్ధాగా, గ్యాస్తో శుద్ధాగా గవర్నమెంట్ నుంచి వస్తుంది. మాకు కూడా అట్లనే కావాలని మేము కోరుతున్నాం. నెలకు పిల్లల వేతనం, పిల్లలకు పెట్టే మినిమం బిల్లు మాకు పడేటట్టుంటే మేము కూడా నాణ్యమైన భోజనం పిల్లలకు అందిద్దామని ఆ కృషితోటే 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పిల్లలు పెద్దగా ఈ జాబులు చేస్తున్నా కూడా
మా పరిస్థితి ఇట్లే ఉంది. మరి ఏమిటికో మరి మేము చేయాలో చేయొద్దో కూడా మాకు అర్థమైతలేదు. మరి ఎందుకో మమ్మల్ని పట్టించుకుంటారు. మధ్యాహ్నం భోజనం అంటేనే విరుక్తి వస్తుంది ప్రభుత్వానికి. మరి ఎందుకో ఏమో మరి అర్థమైతలేదు. మా యందు దయచేసి మాకు తగిన వేతనం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఎంత వేతనం ఇస్తుందో ఆ వేతనంతో ఒక కార్మికురాలకు జీతం ఎంత 24 సంవత్సరాల నుంచి కార్మికురాలు ఉద్యోగం చేస్తే ఎంత జీతం ఇస్తారో మాకు కూడా తగిన జీతం ఇచ్చి మమ్మల్ని కూడా ఒక ఉద్యోగస్తులు రాగా మాకు కూడా భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని అందరినీ కోరుతున్నాము. మధ్యాహ్న భోజనం కార్మికులం మేము 14 సంవత్సరాలు 24 సంవత్సరాల సంధి వండి పెడుతున్నా కూడా మాకు కనీస వేతనాలు ఇవ్వట్లేరు. అందుబాటులో మాకు జీతాలు వేయట్లేరు. మినిమం బిల్లు కూడా వేయట్లేరు. నెల వేయట్లేరు. 8 నెలల సంధి అన్ని బ్యాలెన్సే ఉన్నాయి. మేము ఎక్కడికి తెచ్చి పెట్టాలా సార్? మేము అప్పులు చేస్తున్నాము, పుసలతాళ్ళు కూడా పెడుతున్నాము, ఎక్కడెక్కడనో తెచ్చి మేము ఆ పిల్లలకు మా పిల్లలు అనేసి నాణ్యతగా మంచిగా వండి పెడుతున్నాము. అయినా కూడా మాకు ఇంకా దయచేసి మా మీద కనికరం లేదా సార్? మీకు మమ్మల్ని చూడండి సార్. మేము పిల్లలకు మంచిగా నాణ్యత గల వంట చేసి పెడుతున్నామండి. మమ్మల్ని పట్టించుకోండి. మీరు దయచేసి మేము నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నాణ్యత అనేది మాకు మంచిగా అనేది వస్తుంది అనేది మేము నమ్ముకుంటున్నాము. ఇప్పుడు కూడా నమ్ముతున్నాం సార్ మిమ్మల్ని. దయచేసి మా అందులో చూడండి. మాకు నాణ్యత గల వంట చేసి పెడతాం. మీరు కరెక్ట్ మాకు టైంకు జీతాలు కానీ మాకు డబ్బులు కానీ మినిమం బిల్లు కానీ మాకు నెల పడితే నాణ్యతగా వండి పెడతాం. ఇంకా నాణ్యతగా వండి పెడతాం. మా పిల్లలు వాళ్ళు మంచిగా వండి పెడతాం. కానీ మీరు మధ్యాహ్న భోజన పథకం కార్మికులని నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. మీరు మమ్మల్ని పట్టించుకోండి. కాకపోతే